అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? కుండలోంచి కూర తీసి వేస్తున్నా ఏందనుకుంటున్నారా? లివర్ సెట్ మొత్తం నేను ఈరోజు కుండలోనే వండిన మీ అందరికీ చూపించాలని ఈ వీడియో తీసిన అనమాట. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లనే మా అమ్మమ్మ కుండలోనే వండి పెట్టేదనమాట. ఈ కుండలో ఉండడం చాలా ఈజీ, చాలా బాగుంటుంది కూడా. మందికి లివర్ సెట్ కర్రీ అంటే ఇష్టము నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను నాన్ వెజ్ రెసిపీస్ ఇంకా అప్లోడ్ చేయాలి కదా. ఏ రెసిపీస్ అప్లోడ్ చేయాలి ఏందనేది కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను మీకు. ఇక్కడ కర్రీ అంతా తీసిన తర్వాత కుండలో కొంచెం అన్నం వేసి ఊడ్చుకొని తీసి పక్కన పెట్టేసిన నేను. అంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట కుండలో వండితే. ఇక్కడ చూస్తున్నారు కదా, లివర్ సెట్ మొత్తము తీసుకొచ్చేసి కడుగుతున్నాము. కడిగేసి టిల్లి అంటారు, మీకు ఐడియా ఉందా? కార్జము, సరము, దొబ్బ, టిల్లి ఇవన్నీ కూడా మొత్తం సెట్ అనమాట. లివర్ సెట్ అంటే ఇది మొత్తం కంప్లీట్గా అన్నీ తీసుకొచ్చినాము. ఈ టిల్లి మొత్తము కట్ చేపియకూడదు, ఇట్లా కాట్లు పెట్టి వండుకోవాలి. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. టిల్లి తినడం వల్ల ఎనర్జీ వస్తుంది, బాగా బ్లడ్ కూడా వస్తుంది అనమాట. బ్లడ్ లేని వాళ్ళు ఈ టిల్లి తినాలి. ఇక్కడ లివర్ సెట్ మొత్తం కడిగి పెట్టేసిన కదా, ఒక స్పూను పసుపు వేసేయాలి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట. కారం కూడా వేసుకోవాలి సరిపడేటట్టు. 2 స్పూన్లు వేసుకోండి కారము, మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కర్రీ అయ్యేటప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, కానీ కర్రీకి సరిపడేటట్టు కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే వేసేసుకోవాలి. కలిపి పక్కన పెట్టేసేయాలి. ఒక 4 ఎల్లిపాయలు చిన్నవి ఉంటాయి కదా, ఎల్లిగడ్డలు, అవి కూడా వేసి కలిపేసేయండి. ఇట్లా వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇట్లా కలిపి పక్కన పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్. నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయిల్ కూడా వేసేస్తున్నా. ఒక 3 పావులు నూనె పోసేసుకోవాలి. నూనె పోసేసి కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏవి ఉంటే అవి వేసుకోవాలి. ఇట్లా అన్నీ ముందే ఎందుకు కలిపి పెట్టుకోవాలంటే ఉప్పు కారాలు మనము కుండలో వేసి కలపలేం కదా, అందుకనే ముందే కలిపి పెట్టేసేయాలన్నమాట. ఒక 15 మినిట్స్ ఇది కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇట్లా కలిపి పక్కన పెట్టేయడం వల్ల మంచి ఫ్లేవరు, టేస్ట్ అనేది మంచిగా యాడ్ అవుతుంది. ఇక్కడ కుండలో వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసినాము. కొద్దిసేపు వాటర్ మరిగించాలని చెప్పేసి ఒక 4 ఉల్లిగడ్డలు కూడా పొయ్యిలో వేసేస్తున్నాము. ఇవి కాల్చిన ఉల్లిగడ్డలది పేస్ట్ వేసుకోవాలన్నమాట కర్రీలా. ఈ కుండ అనేది చాలా రోజులు అయిందని వాటర్ మరిగిస్తున్నాము. వాటర్ తీసేసి ఒట్టి కుండ పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు నేను మసాలా కలిపి పెట్టుకున్నాం కదా లివర్ సెట్, అదంతా వేసేస్తున్నా. చూస్తున్నారు కదా ఎట్లా వేస్తున్నానో. ఇది కలపడానికి వీలుగా ఉండదు, అందుకనే ముందే మసాలా ఇట్లా కలిపి కుండలో వేసేయాలి. ఇది మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడకనియాలి. ఇట్లా ఉడకనిస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది, టెక్స్చర్ కూడా బాగా వస్తుంది అనమాట. 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి కలుపుతున్నా. 4 ఉల్లిగడ్డలు పొయ్యిలో వేసిన కదా కాలడానికి, అవి ఇప్పుడు తీయాలి. అవి మంచిగా కాలిపోయి ఉంటాయి. ఇట్లా చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఒకవేళ మీరు స్టవ్ మీద చేసే వాళ్ళైతే ఉల్లిగడ్డలు చాకుకు గుచ్చి పొయ్యి మీద కాల్చుకోండి. ఇట్లా కాల్చుకొని పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. 4 ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయి. ఇక్కడ మొత్తం శుభ్రం చేసి నేను మిక్సీలో వేసిస్తున్నా. ఒక సగం ఎండు కొబ్బరి కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు, ఆ ఎండు కొబ్బరి 2 కలిపి మిక్సీ పట్టేసేయాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకొని అది కర్రీలో వేసేసుకోవాలి. పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ధనియాల పొడి, గరం మసాలా 2 స్పూన్లు వేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే వేసుకున్న తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టినాం కదా ఉల్లిగడ్డలు, ఎండు కొబ్బరి, అది కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ వేసేటప్పుడు నాకు కొంచెం కింద పడిపోయింది. ఇది కుండ పేస్ట్ వేసిన తర్వాత కర్రీ మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ తక్కువైతే కర్రీలో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది అనమాట. కర్రీ మనకు కొంచెం గ్రేవీ లాగా రావాలి కాబట్టి నేను కొన్ని వాటర్ కలుపుకున్నా. అట్లనే కొంచెం సాల్ట్ కూడా తక్కువైతే సాల్ట్ కూడా వేసుకున్నా. ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా కర్రీ కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ ఉడకనియాలి. ఇది మూత పెట్టేసి 15 మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా కుండలో లివర్ సెట్ కర్రీ అనేది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.